జర్నలిజం న్యూస్. చిర్మల్ కుచ్చ తండా ఆర్పి వెంకటేష్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళా సంఘాల మహిళలు శ్రీనిధి నుండి తాము తీసుకున్న రుణాలు ఈఎంఐలు నెల ఆర్పీకి చెల్లించిన బ్యాంకులో చెల్లించకుండా 99,68,847 రూపాయల స్వంతానికి వాడుకొని మోసం చేశారని బాధితులు వాపోయారు. ఇదే విషయంలో పలుమార్లు ఆర్పి వెంకటేష్ ను సంప్రదించిన 29/9/2024 రోజున కాగితం రాసి 1/11/2024 2 నెలల్లో ఇస్తారని కాగితం రాసి ఇచ్చి కాలయాపన చేస్తున్నారని అంచేత జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశామని బాధితులు మీడియాతో తెలిపారు. కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ మెప్మా పీడీ ఇన్ఛార్జిగా ఉన్న మున్సిపల్ కమిషనర్ కు తమ ఫిర్యాదును పంపించామన్నారు. మెప్మా పీడీ వెంటనే ఆర్పి వెంకటేష్ పై చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు మీడియాతో మాట్లాడారు. మెప్మా పీడీ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి వివరణ కలెక్టర్ నుండి వెంకటేష్ పై వచ్చిన చీటింగ్ ఆరోపణలపై వివరణ కోరగా నోటీసులు పంపించామని, స్పందించుకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసు నమోదు చేసి డబ్బులు రికవరీ చేస్తామని తెలిపారు. నా పేరు కెతావత్ రవి. నా చిర్మల్కుచ్చ తాండా. మా చిన్నదర్ చిర్మల్కుచ్చ తాండాలో 15 సంఘాలు నడుస్తున్నాయి. 15 సంఘాలలో కొన్ని సంఘాలలో అవకతవకలు జరిగినాయి. ఆర్పి వెంకటేష్ అనే వ్యక్తి కొన్ని అమౌంట్ కట్టకుండా, పైసలు కట్టకుండా వాడుకున్నాడు. ఆయన సొంతానికి వాడుకున్నాడు. మేము ప్రజావాణిలో పోయి కలిసినాం, మేడంని కలిసినాం, కలెక్టర్ మేడంని కలిసినాం. కలిస్తే దీని మీద ఎంక్వైరీ చేసి ఏముందో మాట్లాడతామని చెప్పిండ్రు. మెక్మా వాళ్ళు సార్ వాళ్ళు వచ్చిండ్రు, తాండాలో కూర్చున్నారు, మాట్లాడి అన్ని ఎంక్వైరీ చేసుకొని పోయినరు. ఇప్పుడు దాకా మాకు ఎటువంటి రిక్వెస్ట్ ఇలా రాలేదు. ఇప్పుడు ఏమైనా అడిగితే మీరు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే కట్టుకోవాలని చెప్పి దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎట్లయినా మా ఊరికి, మా తాండాల ప్రజలకు మన కలెక్టర్ మేడం గారు ఉండి ఎన్ఎం గారు కలిసి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. సంఘం సార్ 7 లక్షలు కట్టాలి మా వెంకటేష్, ఆర్పి వెంకటేష్ కలెక్టర్తో పోతే మాకు రెస్పాండ్ లేదు. ఇంకా వాళ్ళ ఇంటోళ్ళు, అక్కళ్ళు, వదినోళ్ళు, అన్నోళ్ళు అందరు వచ్చి దౌర్జన్యం చేసిండ్రు. ఆ రోజు మాట్లాడితే కొట్లాడిండ్రు. చాలా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అంటున్నారు మాటలు. అడగడానికి పోతే ఇప్పుడు పైసలు గిట్లా ఏమి ఇస్తలేడు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు. మీరు కలెక్టర్ గారిని కలిసి ఏమన్నారమ్మా? కలెక్టర్ గారు మేము మాట్లాడతామన్నారు సార్. ఇంకా ఇప్పుడు ఆరోగ్య రెస్పాండ్ లేదు. మెక్మా ఆఫీస్లో కలిసారా వాళ్ళను? కలిసాము. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తామన్నారు. చేశారా? ఎంక్వైరీ చేశారు. ఇంకా వెంకటేష్ అయితే ఏం సమాధానం ఇస్తలేడు ఇంకా ఇప్పుడు వరకు అయితే. సాయిబాబా సంఘము మాది. మా గ్రూప్లో 1,80,000 ఆర్పి వెంకటేష్ తిన్నాడు. మాకు నెల రోజుల నుంచి అడిగినా వాళ్ళు ఏం చెప్తలేరు. మాకు ఎట్లయినా న్యాయం కావాలి. ఎవరికి ఫిర్యాదు చేశారు మీరు? కలెక్టర్కి. ఎన్ని రోజులు అయింది? నెల అయింది. నెల అయిందా? సరే, ఇప్పుడు ఆర్పి వెంకటేష్ ఉన్నాడా అమ్మా? ఇక్కడ ఉన్నాడా? మాకు ఎట్లయినా న్యాయం కావాలి. డబ్బులు అడిగితే ఏమంటున్నాడు? ఏం రెస్పాన్స్ ఇస్తలేడు. ఇస్తా అంటుండు కానీ ఏం ఇస్తలేడు. మీరు అన్ని కలెక్షన్ చేసి సంఘం డబ్బులు ఆయనకి ఇచ్చిండ్రా? అన్ని ఇచ్చినాం, ఆయనకే ఇచ్చినాం. కానీ బ్యాంక్లో కట్టలేదా? కట్టలేడు. వెంకటేష్ అని డబ్బులు తిన్నారని ఆరోపణలు వచ్చినాయి. కంప్లైంట్ కూడా అయింది సార్ కలెక్టర్కి. అయితే ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, ముందరికి ఎందుకు పోవట్లేదు, పోలీస్కి ఏమన్నా ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం, నోటీస్ ఇచ్చే ప్రయత్నం. ఆయన ఇంటికి వస్తున్నాడు, పోతున్నాడు, మామూలుగా క్యాజువల్గానే ఉన్నాడు. వాళ్ళ ఆరోపణలు ఏమంటే బాధితులు ఆరోపణ చేసింది మన మీడియాలో. ఏమంటున్నారంటే చర్యలు లేవు. కలెక్టర్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా, ఫిర్యాదు ఇచ్చినా అక్కడ నుంచి కలెక్టర్ నుంచి మనకు వచ్చింది. మీరు కూడా నోటీస్ ఇచ్చిండ్రు దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి. అయితే పోలీస్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తలేరు, వెంకటేష్ను క్రిమినల్ చర్యలకి ఎందుకు అప్రోచ్ అవుతలేరు అనేది ఒక క్వశ్చన్. అంటే తొందరగా సాల్వ్ అవుతుంది కదా.
తిరుమలకుచ్చ తాండాకు చెందిన ఆర్పి వెంకటేష్ గారిపై కొంచెం అవినీతి ఆరోపణలు వచ్చాయి. మిస్అప్రిషియేషన్ సొమ్మును సొంత పనులకు వాడుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఆ దిశగా కంప్లైంట్ రాగానే మేము అతనికి తర్వాత అతని మీద పర్సిక్యూషన్ చేస్తున్న సిఓ గారికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో సిఓల రిఫరెన్స్ తీసుకొని వాళ్ళు ఎవరెవరైతే ఇలాంటివి పెండింగ్ శ్రీనిధిలో పెండింగ్లు కానీ ఇతరత్ర పెండింగ్ కానీ మిస్అప్రిషియేషన్స్ చేస్తున్న ఆర్పీలను గుర్తించి వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం వాళ్ళకు మన వచ్చిన ఆనవరం 6 months ఆనవరం వచ్చింది. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఆనవరం కూడా చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు తిరుమలకుచ్చ తాండా ప్రజలంతా వాళ్ళు మహిళా సంఘాలను ఆరోపిస్తున్నట్టు అతని మీద క్రిమినల్ యాక్టివిటీస్ కూడా మేము తీసుకోబోతున్నాం. కేసు ఫైల్ చేస్తాం, పోలీస్ కేసు కూడా చేస్తాం. ఆ తర్వాత రికవరీ కూడా అదే గతంలో కోయిల జరిగినట్టుగా ఇతని మీద కూడా కేసు ఫైల్ చేసి డీటెయిల్ ఎంక్వైరీ కూడా వెళ్తాం. థ్యాంక్ యూ సార్.